అండ్ పర్సనల్గా ఇంకో క్వశ్చన్ ఉంది సార్. ఎందుకు సార్ మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత కసి? సార్ నేను ఎవరిని ప్రేమించను, ద్వేషించను. ఎందుకంటే రెండు చాలా వాల్యుబుల్ ఎమోషన్స్. నేనేదో సరదాగా నాకు గెల్లటం గిల్లించుకోవడం ఇష్టం. అది ఓకే సార్, మిమ్మల్ని చూసినప్పుడల్లా వన్స్ అపాన్ దే లీవ్డ్ ఏ గోస్ట్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినపడుతుంది. సో మీరు కంబ్యాక్ అవి అందరూ ఆర్జీవి అంటే 10 మందిలో 9 మంది తిట్టుకొని ఒకళ్ళు పొగిడే వాళ్ళ నుంచి 10 మందికి 10 మంది మెచ్చుకునే వాళ్ళలాగా కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. ఓకే. అర్జీవి గారు, మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారా లేకపోతే ఇప్పుడు ఇలా అయ్యారా? అంటే లైక్ ఇప్పుడు నేను మారదాం అనుకుంటున్నా కానీ నేను అవ్వట్లేదు మీలాగా, సో అందుకే. ఇప్పుడు దానికి అసలు క్వశ్చన్ పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నారా అనేది ఇంకా కరెక్ట్. నేను పుట్టినప్పుడు ఇలా లేను, కానీ నాకు ఒక మేబీ 1-2 ఇయర్స్ వయసులో మా అమ్మ బోర్డులోంచి కింద పడి నా తల మీద పడ్డా. అక్కడి నుంచి ఇలా పిచ్చోళ్ళు అయిపోయాను. మిమ్మల్ని పిచ్చోడు అన్న వాళ్ళు పిచ్చోళ్ళు సార్, మీరు కాదు. ప్రొడ్యూసర్ అన్న, మీరు ఆర్జీవి మీద ఆ కథ మీద నమ్మకంతో అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు కదా, మేము ఏ నమ్మకంతో మేము చూడాలనుకుంటున్నాం? చూసిన తర్వాత మాట్లాడితే బెటర్ కదా. ఏప్రిల్ 4th వస్తుంది కదా. అవును సార్. ఒకవేళ ఫెయిల్ అయితే అవుతుంది. మన ఎక్స్పెక్టేషన్స్ మన చేతిలో ఉండవు కదా, ఏమవుతుంది దాంట్లో. ఫెయిల్ అయితే ఏమవుతుంది. ఎనీవే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆర్జీవి, నేను రవిదానికి ఒకటే చెప్తాను, ఫెయిల్ అయితే మీతో మాత్రం తీరు. నేను నాతో తీయమని చెప్పట్లేదు సార్, నేను చెప్తున్నా. అది చిన్నప్పుడు మీరు క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు అది అవుతావు ఇది అవుతావు, నేను ఐఏఎస్ అవుతాను ఐపీఎస్ అవుతాను అని చెప్తుంటారు కదా. మీ చిన్నప్పుడు పెద్ద డ్రీమ్ అని పెట్టుకున్నారు కదా, ఆ డ్రీమ్ ఏంటి? ఐ వాంటెడ్ టు బికమ్ ఆటో డ్రైవర్ బికాస్ ఐ లైక్ ద సౌండ్ ఆఫ్ ఆటో. బ్యాక్ సైడ్ కొటేషన్, ఫస్ట్ అంబిషన్ అది. బ్యాక్ సైడ్ కొటేషన్ ఉంటుంది, నా చావు నేను దస్తా నీకు అంతే. ఎనీవే నాకు కంగ్రాట్స్. అది కాదు, నా ఆటో మీద ఉంటుంది, నాకు యాక్సిడెంట్ అయితే నీకేంటి. ఇది హాయ్ సార్, నా పేరు వెంకట్. నాకు ఒక చిన్న అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలని, భయం అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? తెలుసు, అందుకే నాకు భయం లేదు. ఓకే సార్. భయాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు భయం అంటే భయం లేదు.